హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ బీఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. మొత్తం 1121 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే అయింది. సెప్టెంబర్ 23 వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్స్ కానీ, రేడియో ఆపరేటర్లు, రేడియో మెకానిక్లు, అలాగే నాన్ గెజిటెడ్ పోస్టులు, ఈ పోస్టుల భర్తీకి విడుదలైంది. ఇది మొత్తం పోస్టులు హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్లు అయితే 910 ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్స్ తర్వాత రేడియో మెకానిక్లు అయితే 211 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఏంటంటే ఇది గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా సంస్థ నుంచి 60% మార్కులతో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ తర్వాత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ అంటే ఎంపీసీ వాళ్ళకి అర్హత అయితే ఉంది. ఇందులో మ్యాథమెటిక్స్ అని కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఎంపీసీ ఉన్న వాళ్ళకి అర్హత అయితే ఉంది ఇంటర్మీడియట్. అలాగే గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు కూడా, ఈ ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు కూడా అర్హత అనేది ఉన్నది. ఈ వయో పరిమితి అన్రిజర్వ్డ్ అయితే 18 నుంచి 25 ఏళ్లకు, ఓబీసీలకు 18 నుంచి 28 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 18 నుంచి 30 ఏళ్ల వయో పరిమితి అయితే ఉంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆగస్టు 24 నుంచి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. బీఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్ కొలువులకు సంబంధించినటువంటిది. ఇది సెప్టెంబర్ 23 వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, మొదటి ఫేజ్లో ఆర్ఎఫ్ఐడి ద్వారా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ కండక్ట్ చేస్తారు. రెండో ఫేజ్కి వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్లో టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్లో ప్రశ్నలు అనేవి ఉంటాయి. మూడో ఫేజ్లోకి వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జాము తర్వాత డిక్టేషన్ టెస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బీఎస్ఎఫ్లో వాళ్ళని అప్లికేషన్ చేస్తారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి అప్లై చేసుకుంటే 1121 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను examcenter247.com అనే వెబ్సైట్లో పెడతాను. ఆ లింక్ కూడా నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, చూసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.